మరి ఎందుకని హఠాత్తుగా ఈ 2-3 రోజులుగా ఇప్పుడు మీరు చెప్పిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే కడప శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా మహాసేన రాజేష్ గారు, పిఠాపురం వర్మ గారు, అందరూ హఠాత్తుగా ఈ డిమాండ్? ఎందుకంటే ఒక ఒప్పందం ఏంటి, కూటమి ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక స్థానం ఉండాలి కాబట్టి డిప్యూటీ సీఎంగా ఒక్కళ్ళే, ఆయన ఒక్కరే ఉంటారు అనే ఒక ఒప్పందం. అంటే ఇట్స్ రిటర్న్ అగ్రిమెంట్ కాదు, అండ్ అన్రిటర్న్ అగ్రిమెంట్ బిట్వీన్ ద అలయన్స్ పార్ట్నర్స్. ఇప్పుడు నేను చెప్తానబ్బా, వీళ్ళు ఇప్పుడు సీఎం చంద్రబాబు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని, మన లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అయినా పొడిచేది 6 గ్యారెంటీలు ఇచ్చేది లేదు. వాళ్ళు 6 గ్యారెంటీలు ఇంతవరకు ఇవ్వనంత వరకు, వాళ్ళు పట్టించుకున్నంత వరకు ఏమే వీళ్ళు ఎన్ని ఆటలన్నా ఆడుకొని వాళ్ళ అది సొంత దూరం కుదురుతుంది. కానీ ఎలక్షన్లకు వచ్చినప్పుడు మళ్ళా దెబ్బతింటారు. అందరూ 3 మూలను కూర్చుంటారు. రాసి పెట్టుకో, ఇది జరుగుతుంది. ఇదే విధంగా అది ఎందుకు ఈ తెర మీదకి తీసుకొచ్చారనేది నేను వాళ్ళ సొంత రాజకీయాలకు వదిలేస్తాను. ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ప్రజలకు ఏమొస్తుంది దాని వల్ల? ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వర్మ వీళ్ళ స్టేట్మెంట్ల వల్ల ఏమన్నా 10 రూపాయలు వస్తుందా? ప్రజలకు ఏం రాదు. ఏమొస్తుంది? ఓకే, వీడు మన లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే ఏమైతుంది? ఏమైనా భూప్రపంచం బ్రహ్మాండమైన బద్దలు పడిపోతుందా ఏమన్నా? లేదంటే ఇంకేమన్నా అమిత్ షా గారు ఏమన్నా డబ్బులు ఇచ్చేస్తారా? ఇట్ డజంట్ మ్యాటర్. పోనీ అమిత్ షా గారు ప్రకటించినా ఇచ్చేసినా అవన్నీ ప్రజలకు వచ్చేస్తాయా? ఎక్కడ పోతాయో. సరే, మీరు ఎలాగో అమిత్ షా గారు ప్రస్తావన చేశారు కాబట్టి పంచప్రభాకర్ గారు ఒకసారి ఏపీ బీజేపీ పాలిటిక్స్ మీద కూడా మనం ఆడదాం. నిన్న రాత్రి ఆయన వచ్చారు, నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి ఉండవల్లిలో ఉన్న ముఖ్యమంత్రి గారి నివాసానికి చేరుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఒక హాల్ నిర్మించారు, ఆయనకి విందు భోజనం ఏర్పాటు చేయడం కోసం. ఆయన విందు ఆరగిస్తూ ఏంటి రాష్ట్రం డెవలప్మెంట్ ఎలా ఉన్నాయి, అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్రం నుంచి సాయం అందుతున్న సాయాన్ని మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఇవన్నీ ఒక 10-15 నిమిషాలు మాట్లాడి హఠాత్తుగా కొండ వంక చూశారట. అంటే అక్కడి నుంచి చూస్తే దుర్గమ్మ కొండ కనిపిస్తుంది, కృష్ణా నదీ తీరం పక్కన కదా సీఎం గారి రెసిడెన్స్. ఆ కృష్ణా నదీ జలాలు అక్కడ నుంచి కొండ మీద కాంతులు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంటే అది చూసే ఆనందంతో అమ్మవారికి నమస్కారం చేసుకొని, అవును జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు ఎన్ని ఉన్నాయని హఠాత్తుగా అడిగట. ఎన్ని ఉన్నాయి, ఎంత సంపాదన ఎంత అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నో దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాస్ హౌస్ లో కూర్చొని రాళ్ళు విసిరేశారంట ఒకటి బయటికి, ఒక పిచ్చోడు. దట్ ఈస్ ఆ చందాన్ ఉంది. అసలు ఆ కరకొట్ట అదేదో ఉండవల్లి నివాసమే మోస్ట్ కాంట్రవర్షియల్. ఇట్ హెస్ బీన్ ఇన్ ద న్యూస్ ఫర్ పాస్ట్ 6 years. ఏనా నేషనల్ ట్రిబ్యునల్ ఏదో ఉంటారు కదా, మీరు ఎన్వైరన్మెంటల్ వాళ్ళే చెప్పారు, తర్వాత లింగంనేని స్వయంగా చెప్పాడు, లోకేష్ బాబు స్వయంగా చెప్పాడు. అది ఎవరి కొంప ఎవరికి తెలియదు. ఆ కొంప